యుద్ధం, దౌత్యం, విరుగుడు మంత్రం అన్ని ఒకేసారి ప్రయోగించేశారు ప్రధాని మోదీ. యుద్ధం ద్వారా పాకిస్తాన్ను ఇరుకున పెట్టేశాడు. దౌత్యం ద్వారా ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇంతకీ విరుగుడు మంత్రం ఎవరిపై వేశారు? చేతికి మట్టి అంటకుండానే పని కాని చేశారు. అదేంటో తెలిస్తే ఔరా అనక తప్పదు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. The future is not so bright as Mr. Mrityunjay Singh Yadav said. He seemed to feel that the India alliance is still intact. I'm not sure. It's only Salman can answer because he was a part of the negotiating team for the India alliance. If the India alliance is totally intact, I'm very, very happy. ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ పొలిటీషియన్ చిదంబరం మాటలు విన్నారుగా. ఇండియా కూటమి కలిసి లేదన్నది ఒక్క ముక్కలో తేల్చేశారు. ఎక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో, ప్రత్యర్థి బీజేపీపై ప్రశంసలతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకోసం తన ఆంగ్ల పాండిత్యాన్ని రంగరించారు ఈ కేంద్ర మాజీ మంత్రి. If you want to take on the formidable BJP machinery, in my experience and my reading of history, there has been no political party which is so formidably organized as the BJP. In every department, it's formidable. It's not another political party. It's a machine behind which it's a machine, and the two machines control all the machinery of India. చిదంబరం మాటలు కాంగ్రెస్ హైకమాండ్ లో పెద్దలకు రుచించకపోవచ్చు. అలా అని ఖండించను లేదు. ఈ సమయంలో చిదంబరం మాటలను ఖండించి మరొక సమస్యను తలకెత్తుకోవడం ఎందుకు అని అనుకుని ఉండవచ్చు. సరే, చిదంబరంలో ఎందుకీ మార్పు? దీన్ని మార్పు అనాలా, రాజకీయ వైరాగ్యంగా చెప్పుకోవాలా? కారణం ఏదైనా గానీ కాంగ్రెస్ లో ఇది ఒక్క చిదంబరంతో ఆగిపోలేదు. ఇప్పుడు మరికొందరు సీనియర్లు కోరస్ అందుకున్నారు. వారే ఎంపీలు శశి థరూర్, సల్మాన్ ఖుర్షిద్. ఇద్దరు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు, ఇందులో డౌటే లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర వైఖరిని విభేదిస్తూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం తీరుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అనుమానపు పక్షులుగా మారిపోయారు ఈ ఇద్దరు నేతలు. కేంద్రం విదేశాలకు పంపిన అఖిలపక్ష ఎంపీల బృందాల్లో శశి థరూర్, సల్మాన్ ఖుర్షిద్ సభ్యులు. వేరువేరు బృందాల్లో ఉన్నారు. ఆయా దేశాల్లో అడుగుపెట్టిన తరువాత భారత వైఖరిని బలంగా చెబుతూ శత్రుదేశం పాకిస్తాన్ ను దులుము దులిపేశారు. ఇదే కాంగ్రెస్ అధిష్టానానికి రుచించని అంశం. మోదీ ప్రభుత్వం ఎలాంటి అంశాన్ని చర్చకు పెడుతుందో దాన్ని బలపరిచేలా శశి థరూర్, సల్మాన్ ఖుర్షిద్ వ్యాఖ్యలు ఉంటాయన్నది కాంగ్రెస్ వాదుల మాట. అన్నమాట ఏంటి, ఎక్స్ వేదికగా శశి థరూర్ ను ఏకి పడేశారు కూడా. సల్మాన్ ఖుర్షిద్ అయితే ఆర్టికల్ 370 పై చేసిన కామెంట్స్ కాంగ్రెస్ శిబిరంలో గుబులు రేపాయి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని పదే పదే చెబుతున్నారు రాహుల్ గాంధీ. అలాంటిది విదేశాలకు వెళ్లిన అఖిలపక్ష ఎంపీల బృందంలోని సభ్యుడైన సల్మాన్ ఖుర్షిద్ మాత్రం ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి బాటలు పడ్డాయని, భారత్ లోని ఇతర ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ జత కలిసిందని పెద్ద కామెంట్సే చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పెద్దలకు కంటగింపుగా మారాయి. ఎంతవరకు వెళ్లిందంటే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేక మిషన్ పై భారత సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని వెళ్లినప్పుడు రాజకీయ ప్రయోజనాల గురించి, స్వదేశంలోని వ్యక్తుల లెక్కలు ఇబ్బంది పెడుతున్నాయని చెబుతూ దేశభక్తితో ఉండడం ఇంత కష్టమా అని ఒక ప్రశ్న సంధించారు ఖుర్షిద్. ఇప్పుడు కాంగ్రెస్ లో ఖుర్షిద్ స్థానమేంటి? ఇదే పెద్ద ప్రశ్న. జవాబు ఇక దొరకదని భావించే సల్మాన్ ఖుర్షిద్ ఇలా రియాక్ట్ అయినట్టు ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు లిట్మస్ టెస్ట్ కు సిద్ధం కావడం అగ్ని పరీక్షగానే భావిస్తున్నారు ఈ సీనియర్ ఎంపీ.
ఒక సల్మాన్ ఖుర్షిదే కాదు, శశి థరూర్ పరిస్థితి కూడా కాంగ్రెస్ లో ఇప్పుడు ప్రశ్నార్థకమే. ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ చాణుక్యాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రత్యర్థి పార్టీలో కీలక నేతలు, అధిష్టానానికి దగ్గరగా ఉండే నేతలను దువ్వడం బాగా తెలుసు. సమయం చూసుకొని అలాంటి వారిని పొగడ్డంలో ఏమాత్రం సంకోచించరు. ఆ మధ్య గులాం నబీ ఆజాద్ విషయంలో అదే జరిగింది. ఆ తర్వాత ఆజాద్ కాంగ్రెస్ నుండి ఆజాద్ అయ్యారు. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు శశి థరూర్, సల్మాన్ ఖుర్షిద్ వంటి సీనియర్ పొలిటీషియన్లను కాంగ్రెస్ నుండి పికప్ చేసి కీలక దౌత్య బాధ్యతలు అప్పగించి తమ వాదనకు ప్రత్యర్థి శిబిరం నుండి బలమైన మద్దతు లభించేలా పావులు కదిపారు. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఈ ఇద్దరు సీనియర్లపై చర్యలు తీసుకుంటే బీజేపీ వారికి తలుపులు బార్లా తెరవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారు కాషాయ శిబిరంలోకి వస్తారో లేదో వారి ఇష్టం. కాకపోతే దేశం గురించి మాట్లాడితే వేటు వేస్తారా అనే ప్రశ్నలను బీజేపీ బలంగా సంధించే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు కాంగ్రెస్ కు ఇబ్బంది తప్పకపోవచ్చు. చిదంబరానికి ఒక నీతి, మిగతా వారికి మరొక నీత అని కార్నర్ చేస్తే రాజకీయ రసకందాయంలో పడడం ఖాయం. మొత్తానికి ఆపరేషన్ సింధు ద్వారా పాకిస్తాన్ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన మోడీ అండ్ కో దౌత్య నీతి ద్వారా విపక్ష ఎంపీలతోనే కేంద్రం వాదనకు మద్దతు లభించేలా ఎత్తుగడ వేసింది. విదేశాలకు వెళ్లిన విపక్ష ఎంపీలు భారత్ ను పొగుడుతూ, పాకిస్తాన్ ను తెగతిడుతూ చేస్తున్న కామెంట్స్ ను అదేదో బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా వైరి పక్షాలు భావించడం ఆసక్తికర పరిణామం. దేశభక్తికి కొలమానం మారిపోతుంది. పార్టీల లైన్ లో మాట్లాడితేనే దేశభక్తి, లేదంటే పరులను ఆకాశానికి ఎత్తేలా కీర్తించారని అనుకుంటే ఇబ్బందే. ఇలా మోదీ సమయం చూసుకుని వేచిన పాచికలు కాషాయం శిబిరంలో ఫుల్ జోష్ తీసుకువస్తే ప్రత్యర్థి శిబిరంలో అలజడి రేపాయి. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎలాంటి మలుపులకు ఆస్కారమిస్తుందో చూడాలి.